పురాతన కాలంలో పవిత్ర నర్మదా నది ఒడ్డున ఒక గొప్ప ఆలయం ఉండేది. ఆలయానికి సమీపంలో ఒక పొడవైన బలమైన చెట్టు తన కొమ్మలను ఆకాశం వైపు విస్తరించింది. ఈ కొమ్మలలో ఒకదానిపై తెలివైన మరియు శ్రద్ధగల కాకి ఒక హాయిగా గూడును నిర్మించుకుంది. అక్కడ ఆమె తన పిల్లలను ప్రేమ మరియు భక్తితో పెంచింది. చెట్టు కింద అయితే ఒక భయంకరమైన మరియు మోసపూరితమైన పాము గూడు వేయబడి మూలాల మధ్య దాక్కుని మరియు కొంటె అవకాశాల కోసం వేచి ఉండేది. ఒకరోజు కాకి తన పిల్లల ఆహారం కోసం ప్రతిరోజు ఎగిరిపోతుండగా తెలివి తక్కువ పాము చెట్టుపైకి ఎక్కి మరియు గూడులోకి జారిపోయింది. నిస్సహాయంగా ఉన్న పిల్లలను మిరిగివేసేది. ప్రతిసారి కాకి ఒక ఖాళీ గూడును తిరిగి చూసేది. ఆమె హృదయం దుఃఖంతో మరియు నిరాశతో నిండిపోయింది. ఆమె తన పిల్లలను కోల్పోయినందుకు దుఃఖించింది. పాము యొక్క చెడు ఆకలి నుండి వాటిని ఎలా రక్షించగలదో అని ఆలోచిస్తూ రోజులు గడిచాయి. కాకి నిరాశగా మారింది. పాము తన గూడు కింద దాగి ఉన్నంత కాలం తన పిల్లలు సురక్షితంగా ఉండవని ఆమెకు తెలుసు. ఒక పరిష్కారాన్ని కనుగొనాలని నిర్ణయించుకుంది. ఆమె లోతుగా ఆలోచించడం ప్రారంభించింది. పాము విషపూరితమైన కాటు ఆమెకు చాలా ప్రాణాంతకమైనందున పామును నేరుగా ఎదుర్కోలేను అని ఆమెకు తెలుసు. ఆమెకు ఒక ప్రణాళిక అవసరం. అది తెలివైన మరియు ఊహించనిది అయి ఉండాలి అని సూచించింది. ఒకరోజు ఒక ప్రశాంతవంతమైన ఉదయం కాకి నది ఒడ్డున ఉన్న ప్యాలెస్ గ్రౌండ్ మీదుగా ఎగిరినప్పుడు ఆమె ప్రాంగణంలో ఒక కోలాహలం గమనించింది. రాణి స్వయంగా ఒక బంగారు పందిరి కింద కూర్చొని ఉంది. దాని చుట్టూ తన రాజరక్షకులు సూర్యునిలో మెరిసే విలువైన ఆభరణాలతో అలంకరించారు. కాకి కళ్ళు మిరుమిట్లు కొలిపే హారంపై పడ్డాయి. ప్రకాశవంతమైన రంగులతో సూర్యుని రశ్మిని ఆకర్షించే ఆభరణాలతో మెరుస్తున్నాయి. అకస్మాత్తుగా కాకి మనసులో ఒక తెలివైన ఆలోచన మెరిసింది. పామును వదిలించుకోవడానికి ఆమె ఏం చెయ్యాలో ఆమెకు బాగా తెలుసు. ధైర్యాన్ని కూడగట్టుకొని ఆమె వేగంగా కిందకు దిగి రాణి వైపు నుండి మెరిసే హారాన్ని లాక్కొని ఆమె ముక్కులో గట్టిగా పట్టుకుంది. కాపలాదారులు షాక్లో కేకలు వేశారు. కాకి ముక్కును వేలాడుతున్న ఆభరణంతో గాలిలోకి ఎగురుతున్నప్పుడు రాణి ఆశ్చర్యంతో చూసింది. రాయల్ గార్డ్స్ వెంటనే వెంబడించారు. అరుస్తూ కాకి వెంట పరిగెత్తారు. ఆమె విశాలమైన వలయాలలో ఎగిరి వాటిని ప్యాలెస్ గార్డెన్స్ మీదుగా మరియు తన గూడు దాచిన చెట్టు వైపును నడిపించింది. కాపలాదారులు ఆమెను వెంబడించడంతో కాకి తన విమానాన్ని జాగ్రత్తగా ముగించింది మరియు ఆమె తన గూడును చేరుకోగానే బరువైన నెక్లెస్ను కిందకు జారవిడిచి అది పాము గూడులోకి దొర్లేలా చేసింది. కాపలాదారులు నెక్లెస్ పడిపోవడం చూసి చెట్టు అడుగున చేరుకుని పాము గూడు ఉన్న మూలాల చుట్టూ త్రవ్వడం ప్రారంభించారు. రాణి యొక్క విలువైన ఆభరణాన్ని తిరిగి పొందాలని ఆతృతగా ఉన్నారు. కానీ వారు త్రవ్వినప్పుడు వారు పామును కలవరపెట్టారు. అది తన దాక్కున్న ప్రదేశం నుండి కోపంగా ఇలా వేస్తూ దాని కొర్రలను బయటపెట్టింది. ఆశ్చర్యపోయి కాపలాదారుల్లో ఒకడు తన కత్తిని తీసి బెదిరింపును చూసి పాము కాటు వేయకముందే దానిని కొట్టాడు. ఇప్పుడు ప్రమాదం తొలగిపోవడంతో కాకి కాబోయే కుటుంబాన్ని తాము రక్షించామని తెలియక కాపలాదారులు ఆ ఆభరణాన్ని వెలికి తీసి రాణికి తిరిగి ఇచ్చారు. పైభాగంలో ఉన్న కాకి తన మోసపూరిత ప్రణాళికను పరిపూర్ణంగా విప్పి చూసింది. చెడ్డపాము పోయింది మరియు ఆమె గూడు చివరి వరకు సురక్షితంగా ఉంది. తన భవిష్యత్తు పిల్లలకు హాని నుండి సురక్షితంగా ఉంటాయని తెలుసుకొని ఆమె లోతైన ఉపశమనం మరియు ఆనందాన్ని అనుభవించింది. ఆమె నది ఒడ్డున ఉన్న చెట్టులో సంతోషంగా జీవించడం కొనసాగించింది. చింత లేకుండా మరియు ప్రతిసారి ఆమె తన గూడును తిరిగి వచ్చినప్పుడు ఆమె తన కుటుంబాన్ని రక్షించిన తెలివైన ఆలోచనకు కృతజ్ఞతగా భావించింది. ఈ కథ యొక్క నీతి ఏంటంటే తెలివైన ఆలోచన మరియు మంచి ప్రణాళికతో ఏదైనా ప్రమాదాన్ని నివారించుకోవచ్చు.